Hello, hi, welcome to my channel, Ours Computer Learning. Today's topic HTML form elements. And ఇవాళ నోట్ప్యాడ్ మన ఫస్ట్ టాపిక్ నోట్ప్యాడ్లో ద ఇన్పుట్ ఎలిమెంట్ కోసం చూస్తున్నాం అనమాట. అసలు ఇన్పుట్ ఎలిమెంట్ అనేది ఏంటిదో చూస్తాము. సో ఇప్పుడు మనం నార్మల్గా ఫామ్ అనేది క్రియేట్ చేస్తాం కదా. సో ఫామ్ అనేది క్రియేట్ చేసేసాను. ఆ తర్వాత ఎంటర్ యువర్ నేమ్ స్పేస్ ఇవ్వకుండా రాద్దాం. ఎంటర్ యువర్ నేమ్ అండ్ ఇక్కడ ఇన్పుట్ అంటే మనం రాసే నేమ్ అన్నమాట. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్. ఓకే, టైప్ అనేది ఇన్పుట్లో కూడా ఒక యాట్రిబ్యూట్ టెక్స్ట్. సో మనం ఇన్పుట్ యాట్రిబ్యూట్స్ కోసం కూడా మనం నెక్స్ట్ లెసన్లో నేర్చుకుంటాము. అండ్ బ్రేక్స్ అనేది యూజ్ చేశాను. ఆ తర్వాత ఇన్పుట్లో మనం బటన్, ఇది అన్నమాట ఇన్పుట్ ఎలిమెంట్ అంటే. మనకి దేనిపైన డిపెండ్ అవుతుందంటే మనం రాసే యాట్రిబ్యూట్స్ పైన డిపెండ్ అవుతుంది మన ఇన్పుట్, ఏ టైప్ ఇన్పుట్ అనేది. సో సబ్మిట్ బటన్ అనేది రాస్తున్నాను. సబ్మిట్ అని రాసేసిన తర్వాత ఫామ్ని మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను. ఓకే, నేను ఇక్కడ ఫామ్లో యాక్షన్ అనేది ఇవ్వలేదు, ఎందుకంటే అది పిహెచ్పి సర్వర్కి సంబంధించింది కాబట్టి నేను యాక్షన్ అనేది ఇవ్వలేదు. సో రిఫ్రెష్ చేస్తే ఈ విధంగా ఎంటర్ యువర్ నేమ్ అనేది వచ్చింది. సో ఇక్కడ సబ్మిట్ బటన్లో సంథింగ్ రాంగ్ అయింది. సబ్మిట్లో నేను SUBUMIT అని కొట్టా కాబట్టి నాకు ఇక్కడ రిజల్ట్ తప్పు వచ్చింది. సో సబ్మిట్ క్వెరీ అని వచ్చేసింది. మనకి ఇది వర్క్ కాదు, ఎందుకంటే ఇది సర్వర్కి సంబంధించింది, పిహెచ్పి సర్వర్కి సంబంధించింది. అందుకనే మనకి సబ్మిట్ బటన్ అనేది వర్క్ కాదు. అండ్ .php కోసం నేను కంపల్సరీ క్లాసెస్ తీసుకుంటాను. సో ఇది అన్నమాట ఇన్పుట్ ఎలిమెంట్. ఇన్పుట్ ఎలిమెంట్లో మనకి యాట్రిబ్యూట్స్ తోటి డిపెండ్ అయ్యి ఉంటుంది. సో నేమ్ యాట్రిబ్యూట్ అనేది మనం ఏమైతే రాస్తామో అది కదా. సో దానిపైన డిపెండ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మనం బ్రేక్ ఇస్తే మనకి బాక్స్ అనేది కిందకి వస్తుంది. సో ఫైల్ సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తే చూసారా, దీనిపైన డిపెండ్ అయ్యి ఉంటుంది మన ఇన్పుట్ ఎలిమెంట్ అనేది. సో ఇది అన్నమాట మనం సింపుల్ ఇన్పుట్ ఎలిమెంట్. నెక్స్ట్ టాపిక్ ద సెలెక్ట్ ఎలిమెంట్ నుంచి అలౌ మల్టిపుల్ వాల్యూస్ వరకు, మల్టిపుల్ సెలెక్షన్ వరకు మనం కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ నోట్ప్యాడ్, ఆ తర్వాత నోట్ప్యాడ్ ద టెక్స్ట్ ఏరియా. సో డోంట్ మిస్ ఇట్. Please do subscribe, like, share and comment. 1 minute. So don't miss it. Please do subscribe, like, share and comment. Thank you.